నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నామండి? నుమాయిష్ ఎగ్జిబిషన్, నాంపల్లి ఎగ్జిబిషన్ అన్నమాట. యాక్చువల్లీ అది అంటే ఒక హీరో ఒక నేమ్ ఉంటుంది. ఈసారి దాని పేరు నుమాయిష్ అనేసి పేరు పెట్టారు. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. వీకెండ్ అయితే ప్లాన్ చేసుకోలేదు, ఇది వీక్ డేనే వెళ్తున్నాం అనమాట. సో వీకెండ్ అయితే రష్ ఉంటుందని చెప్పేసి, రష్ ఉంటే మీకు అన్ని మంచి చూపించలేమని చెప్పేసి మేము వీక్ డే వెళ్తున్నాము. సో మాకు ఎంత వరకు అయితే మేము కవర్ చేయగలమో అవన్నీ కవర్ చేసి మాకు ఏదైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి ఎగ్జిబిషన్ లో అవి మీకు చూపిస్తాము. అలాగే నేనేం కొనుక్కున్నానో కూడా చూపిస్తాను. మా ఆయన కొనిస్తారా లేదా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నచ్చిన దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నేనైతే ఏం ప్లాన్ పెట్టుకోలేదు, తీసుకోవాలని కూడా ఏమనుకోవట్లేదు. బట్ నచ్చితే ఇయర్ రింగ్స్ ఇలాంటివి నచ్చితే మాత్రం తీసుకుంటాను. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదామా? వెళ్దాం. ఇంక ఇంటి దగ్గర నుంచి క్యాబ్ అయితే డైరెక్ట్ అక్కడికే బుక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో మెట్రోలో వెళ్తే మేము నాగోల్లో ఉంటాం కాబట్టి విక్టోరియా మెమోరియల్ దగ్గర నుంచి ఆర్ఎల్స్ ఎల్బీ నగర్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో అది గాంధీ భవన్ స్టాప్ దగ్గర దిగేయాలి. సో అక్కడ దిగిన వెంటనే ఇంకా మేమైతే క్యాబ్ దిగేసిన తర్వాత ఇంకా మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి సో వెళ్ళే లోపలే ఈ గ్యాప్లోనే చాలా షాప్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్, అలాగే కొన్ని శారీస్ కూడా పెట్టున్నారు, అలా గార్లాండ్స్, అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కొన్ని అయితే నాకు అనిపించింది ఏంటంటే నార్మల్ ప్రైజెస్లో ఉన్నాయి, కొన్ని చాలా హై ప్రైజెస్లో ఉన్నాయి. అసలు ఏమీ తగ్గించడం లేదు, ఫిక్స్డ్ రేట్స్ అని పెట్టేశాడు. మేమైతే అజంతా గేట్ నెంబర్ 2 అనమాట. సో ఈ గేట్ నెంబర్ 2 నుంచి మేము వెళ్ళాము. టికెట్స్ అయితే ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అనమాట. మా ఇద్దరికి 100 రూపీస్ అయ్యింది. అక్కడ బార్ కోడ్ స్కాన్ చేసేసి ఆన్లైన్లోనే టికెట్స్ అనేది మనము తీసేసుకొని అక్కడ ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. సో లోపలికి ఎంటర్ అవుతుండగానే ఒక లెఫ్ట్ సైడ్లో నాకైతే ఈ ఐటమ్స్ అయితే కనిపించాయి. నాకెందుకు ఈ మధ్య ఇవి చాలా నచ్చుతున్నాయండి. అయితే మాత్రం చాలా కాస్ట్ చెప్పారు. సరే ఇంకెందుకులా అని చెప్పేసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో లోపలికి వెళ్ళేటప్పుడు మనకి చెకింగ్ అంతా జరుగుతుంది. చెకింగ్ చేంజ్ చేసుకొని ఇంకా లోపలికి మనము ఆ ఎగ్జిబిషన్లో ఏ వైపుకి వెళ్ళాలి, ఫుడ్ కోర్ట్స్ అయితే వెళ్ళాలి, అలాగే జ్యువెలరీ షాప్స్కి అయితే ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కొన్ని యారో మార్క్స్ అయితే ఇచ్చారు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో మేము ఫస్ట్ క్లాతింగ్ సైడ్ అయితే వెళ్ళాము. ఇక్కడ నాకు ఈ ఎగ్జిబిషన్లో పర్సనల్గా అనిపించింది ఏంటి అంటే గనక మనకి అన్ని షాప్స్లో కల్లా క్లాతింగ్ రిలేటెడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని దగ్గరలో చాలా చక్కగా కూడా ఉన్నాయన్నమాట. ప్రైజెస్ ప్లస్ క్లాతింగ్ కూడా చాలా బాగున్నాయి. సో నేను అందులో కొన్ని మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇంకా అన్ని షాప్స్ అని చూసుకుంటూ ఇంకా కొన్ని దగ్గరలో చెప్పులు కూడా బాగా నచ్చాయి, కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ చెప్పారు, నేను తీసుకోలేదు. అలాగే ఇక్కడ లేడీస్కి ప్లస్ కిడ్స్కి మాత్రమే హౌస్ హోల్డ్ థింగ్స్ మాత్రమే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. పాపం జెంట్స్కి అయితే ఏమి ఆప్షన్స్ లేవు కదా అండి. సో అందుకే మా ఆయన పాపం ఏం షాపింగ్ చేయలేదు. సో ఇంట్లో కూడా ఏం కొనుక్కోలేదులేండి. మేము రీసెంట్గా అన్నీ తీసుకున్నాము. మళ్ళీ ఎక్కువ ఎందుకులని ఏం తీసుకోలేదు. లైక్ బెడ్షీట్స్ అయితే ఏముంది, పిల్లో కవర్స్ ఇలాంటివి ఏం తీసుకోలేదు. శారీస్ కొన్ని నచ్చాయి, కానీ ఆ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ చెప్పేశారు, అందుకే అవి కూడా తీసుకోలేదన్నమాట. సో ఇదంతా తిరగడానికి కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి మస్కట్ షాప్లో మేము ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం. నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రము. సో చెరొకటి అయితే తీసుకున్నాము. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ పడింది. సో తీసుకొని చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడే ఒక 5 మినిట్స్ నిలబడేసి కొంచెం తినేసి ఇంకా బయలుదేరిపోయాము. సో అన్ని క్లాతింగ్స్ అంతా చూసుకుంటూ నాకు ఇది క్లాత్ చూస్తూ ఉంటే నేను రీసెంట్గా ముంబై అయితే వెళ్ళానండి. అక్కడ ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ అనేది వెళ్ళాము. ఆ ఏరియాస్లో చూసిన క్లాత్సే ఇక్కడ నాకు ఎక్కువ కనిపించాయి. నేను అదే మా ఆయన అడిగాను అనమాట. సో అక్కడ వాళ్ళేనా ఇక్కడికి వచ్చేది అని అంటే మోస్ట్లీ వాళ్ళే ఉంటారు ఎక్కువగా. అండ్ అంటే వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్లో షాప్స్లో ఎవరైతే తెచ్చుకొని ఇక్కడ సేల్ చేసుకుంటారో అంతా వాళ్ళే ఉంటారు ఎక్కువగా అని చెప్పారనమాట. సో నాకైతే అదే అనిపించింది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇదొక పెద్ద షాప్ కనిపించింది. ఇందులో ఏంటంటే టాప్స్ అనేది 300 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయన్నమాట. కాటన్ టాప్స్, అలాగే కార్డ్ సెట్స్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఒక కార్డ్ సెట్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంది క్లాత్ కూడా. మీరు వెళ్తే మాత్రం ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. ఈ షాప్ పేరు అదంతా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే నేను ఏ డ్రెస్ తీసుకున్నానో కూడా నేను మీకు చూపిస్తాను అనమాట.
సో అలాగే ఇక్కడ జీన్సెస్ మీదకి టాప్స్ కూడా బాగున్నాయి కాటన్వి. సో ఇంకా అవంతా చూసుకొని తీసుకున్న తర్వాత ఈ డ్రెస్ చూసారా అండి, ఈ డ్రెస్ చూస్తే దాని కాస్ట్ వచ్చేసి 4000 ఉంది దాని మీద. సో అదే నేను అక్కడ చెప్తున్నాను అనమాట. కొన్ని దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని దగ్గర చాలా హై ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో అలాగే ఇంకా ఒక షాప్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్ని శారీస్ పెట్టేస్తున్నారు. స్టార్టింగ్ 250 నుంచి ఉన్నాయన్నమాట ప్రైజెస్, అలా 1500 దాకా ఉన్నాయి. సో కొన్ని శారీస్ బాగున్నాయి, బట్ నేనైతే తీసుకోలేదండి. అలాగే ఇంకా బట్టల షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ క్రాకరీ సెట్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 5 to 6 షాప్స్ అనేది వరుసగా ఉన్నాయి. సో అవన్నీ కూడా చూసుకుంటూ, అలాగే హౌస్ నీడ్స్ కావాల్సినవి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఈ షాప్ మొత్తము మనకి వుడ్తో చేసిన షో పీసెస్, అలాగే కొన్ని ఐటమ్స్ వచ్చేసి ఐరన్తో చేసి ఉన్నారనమాట. సో ప్రైజెస్ అయితే కొంచెం హైగానే ఉన్నాయి. ఈ షాప్ మాత్రం అవే ఉన్నాయి. అలాగే ఇక్కడ కుకింగ్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. అడిగితే మాత్రము ఒక చిన్నదే 1500 చెప్పారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గేట్ నెంబర్ 3 అనమాట ఇది. ఇక్కడ నుంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు, సేమ్ ప్రాసెస్సే. సో అక్కడి నుంచి వచ్చేవాళ్ళు అక్కడ వస్తుంటారనమాట. సో అలాగే ఈ ఎగ్జిబిషన్ మొత్తము చాలామంది తిరగలేరు కాబట్టి వాళ్ళకి ట్రైన్లో కూడా తిప్పి అన్నీ చూపిస్తున్నారు. దానికి మేబీ ప్రైజెస్ ఉంటాయేమో, నాకైతే ఐడియా లేదండి. సో ఇవన్నీ తిన్న తర్వాత బాగా ఆకలేసింది, అందుకని బన్ మస్కా తీసుకున్నాము. సో అది తినేసేసి ఇంకా మళ్ళీ తిరగడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ పచ్చళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయండి, కావాలంటే కూడా తీసుకోవచ్చు. సో చూసారా, బన్ మస్క్ అయితే తీసుకున్నాను, దాన్ని టేస్ట్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే నచ్చింది, మా ఆయనకైతే నచ్చలేదంట. మనకి ఇలాంటివి బాగా నచ్చుతాయి. సో ఇవంతా తినేసిన తర్వాత ఇంకా అలా తిరుగుతుంటే 1-2 షాపులు కనిపించాయి జెంట్స్కి. సో అలా ఒక 2 స్టాప్స్ మాత్రమే ఉన్నాయన్నమాట జెంట్స్కి. ఇదంతా ఇంకా గేట్ నెంబర్ 3 నుంచి వస్తే మనకి ఈ వ్యూ అంతా కనిపిస్తుంది. సో ఇవంతా చూసుకొని ఇంకా నేను జ్యువెలరీ సెక్షన్కి అయితే వచ్చేసాను. నేను ఒక 4 పెయిర్స్ అయితే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అవేం తీసుకున్నాను అదే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇంకా అప్పటికే మాకు 6 అయిపోయింది టైము. ఇంకా ఇంటికి బయలుదేరిపోదామని చెప్పేసి ఇంకా వెళ్తున్నామన్నమాట. వెళ్ళే మార్గంలో ఏమేమి షాపులు ఉన్నాయని ఒకసారి అన్నీ చూసేసుకున్నాము. ఇక్కడ మ్యాగీ మసాలాలు అవి ఇవి కూడా ఉన్నాయండి, కావాలంటే తీసుకోవచ్చు. అలాగే ఫేస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, ఏదో ఆఫర్లు కూడా నడుస్తున్నాయని చెప్తున్నారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళినప్పుడు తీసుకోండి. అలాగే ఇంకా అన్నీ చూసేసుకొని ఇంకా బయటకైతే వస్తున్నాము. అక్కడ వస్తున్న మార్గం మధ్యలో మాకు ఎక్కడికి వెళ్ళినా ఒక అలవాటు ఉందండి, ఏదోటి గుర్తుగా తీసుకునేది. సో అందులో భాగంగానే ఇది మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇది కంప్లీట్ ఎలా వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదే అండి ఈ వీడియోకి అయితే ఇదే. We'll see you in the next video. Until then guys, bye bye, take care.